అనేవి ఎలా వస్తాయంటే ఇదే. సో కాబట్టి ఈ 3 విధాలుగా మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం వాటిని. అర్థమైందా? సో కాబట్టి మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అది స్టూడెంట్ లైఫ్ కూడా ఇప్పటిదాకా కూడా. సో ఒకవేళ దీని గురించి అవగాహన లేకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పిన లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఆ లైఫ్ స్కిల్స్ కూడా ఒకసారి చెప్తాను. ఒకటి సెల్ఫ్ అవేర్నెస్, అంటే మీ గురించి సింపుల్ గా చెప్తాను, టైం కూడా లేదు. ఓకే ఓకే లైఫ్ స్కిల్స్. సో అక్కడక్కడ సైకిల్, బ్రష్ చేయడం ఎంతమంది వచ్చు? సరే, ఎంతమంది రోజు బ్రష్ చేస్తారు? బ్రష్ చేయకుండా ఎవరు ఉంటారు? చీచి. ఓకే రైట్. బ్రష్ చేస్తూ ఉంటే మీకు ఏమైనా డైలీ తేడా కనిపిస్తూ ఉంటుందా? కానీ రెగ్యులర్ హ్యాబిట్ లా చేస్తూ ఉంటావా? ఎందుకు? హైజీనిక్ గా ఉండాలని. అవునా కదా? సో ఇప్పుడు నేను చెప్పే లైఫ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది నీకు డిజిటల్ గా కనిపించదు, కంటికి కనిపించదు. కానీ మనం మెంటల్ హైజీనిక్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా అది అవసరం. సో దాంట్లోని సెల్ఫ్ అవేర్నెస్ అని చెప్తున్నాం. రెండోది కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటాం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటప్పటికీ చాలా మంది ఫస్ట్ సార్ మాకు ఇంగ్లీష్ రాదు సార్ మాకు హిందీ రాదు సార్ అని అంటూ ఉంటాం. సో నా ఒపీనియన్ ప్రకారం, నేను చదివిన సబ్జెక్ట్ ప్రకారం, ముందు కమ్యూనికేషన్ అని అంటే ఎదుటి వాళ్ళని కన్వే చేయగలగడం. అది మీరు బాడీ లాంగ్వేజ్ తో చెప్పినా కావచ్చు, లేదా మీకు వచ్చిన లాంగ్వేజ్ తో చెప్పినా కావచ్చు. అదే మీరు మంచి అగ్రికల్చర్ ఆఫీసర్ అయ్యారు, మీరు రైతు దగ్గరికి వెళ్ళి హిందీలోనే ఇంగ్లీష్లోనే చెప్తే మనకు అర్థం కాదుగా. సో మీరు నేర్చుకునే విషయం ఏదైనా క్లారిటీగా చెప్పడం, అంటే ఎదుటి వాళ్ళకి కన్వే అవ్వగలరు. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా సార్లు ఫ్రెండ్స్ మధ్య గొడవ రావడానికి మెయిన్ కారణం కమ్యూనికేషనే. ఎందుకంటే దిస్ ఇస్ ద మిస్అండర్స్టాండింగ్, తప్పుగా అర్థం చేసుకోవడం. ఎవరు ఇప్పుడు రిసీవర్ ఒకరు ఉంటారు, సెండర్ ఒకరు ఉంటారు. సెండర్ పంపించింది డైరెక్ట్ గా రిసీవర్ రిసీవ్ చేసుకుంటే పర్వాలేదు, ఎందుకంటే ఫేస్ టు ఫేస్ అది అక్కడ అయిపోతుంది. కానీ మీడియా ఉపయోగిస్తాం మనం కొన్నిసార్లు, అది ఫ్రెండ్ అవ్వచ్చు, లెటర్ అవ్వచ్చు, మెసేజ్ అవ్వచ్చు. కానీ దాన్ని అర్థం చేసుకునే విధానంలో ఏమవుతుంది, కొంచెం డిస్ట్రాక్షన్స్ వచ్చి మీ ఫ్రెండ్ నిజమే చెప్పుండొచ్చు, కానీ తనకు అర్థమైన రీతిలో వేరేలా చెప్పుండొచ్చు. అప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ ఇలా చాలా వస్తుంటాయి. ఇవితో ఫ్యామిలీతో కూడా అదే మిస్అండర్స్టాండింగ్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా పేరెంట్స్ మీద కొన్నిసార్లు కోపగించుకుంటారు. నిజం చెప్పండి, మీకన్నా వాళ్ళే మీ మీద ఎక్కువ కేర్ తీసుకుంటారు. రైట్ ఆర్ రాంగ్? మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. కానీ మనం చాలాసార్లు వాళ్ళ మీద కోపడుతూ ఉంటాం. ఎందుకు అనంటే ఇదే కమ్యూనికేషన్ గ్యాప్. వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోక మన నీడ్స్ తీరవనుకుని భయపడిపోయి వాళ్ళని ప్రెజర్ తీసుకొస్తూ ఉంటాం. ఇది కమ్యూనికేషన్. రెండు కమ్యూనికేషన్ అయితే ఇంకొకటి ఇందాక నేను చెప్పిన ఎంపతి. ఏది ఎంపతి చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు స్థితప్రజ్ఞ అని అంటామా, వినేమంటాం. సినిమాలు అయితే ఎక్కువ వింటాం, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అని అంటాం. ఆ ఎమోషనల్ బ్యాలెన్సింగ్ ఉండాలి అని అంటే మనం అర్థం చేసుకోవడం మొదలు పెట్టాలి. అది ఎంపథెటికల్ గా అర్థం చేసుకున్న రోజున మనకి చాలా క్లారిటీ వస్తుంది. మీరే మ్యాథ్స్ టీచర్ అయితే, మీరే సైన్స్ టీచర్ అయితే, లేదా మీరే పేరెంట్స్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని ఒక్కసారి వన్ డే. నాకు నా చిన్నప్పుడు, ఇప్పుడు ఉందో లేదో తెలియదు, నాకు 10th క్లాస్లోనూ 9th క్లాస్లోనూ ఒక స్టోరీ ఉండేది, ఇంగ్లీష్ స్టోరీ. ఒకరోజు హ్యాండిక్యాప్డ్గా యాక్ట్ చేయమంటారు, ఒకరోజు బ్లైండ్గా యాక్ట్ చేయమంటారు, ఒకరోజు డెఫ్గా యాక్ట్ చేయమంటారు. ఎందుకు అని అంటే వాళ్ళ యొక్క స్థితిగతులు క్లారిటీగా తెలుస్తాయి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు, మనం ఒకవేళ ఆ సిచ్యువేషన్ లో ఉంటే వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా ఆ లెసన్ లో ఉండేది. సో నేను కూడా అదే చెప్తాను, ఎంపతి అనేది
at the